అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 26, 2024 ఆదివారం. తిథి తదియ సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం మూల ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము సాధ్యము ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి శుభము. కరణం వనిజ ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 9 గంటల 26 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 41 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుండి 6 గంటల 35 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 42 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు. వర్జము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 55 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. మే 26 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంది, తదుపరి చవితి. తదియ తిథి మంచి తిథి, కానీ తదుపరి చవితి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఈ రోజు ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ఈ రోజు ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు ఉన్న మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ శుభ సమయాల్లోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు శుభగడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
ఏకదంత సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం రాత్రి 9:26 చతుర్థి సమయం మే 26 సాయంత్రం 6:06 నుండి మే 27 సాయంత్రం 4:53 వరకు. విద్యావేత్త సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి వర్ధంతి. సినీ నటీమణి మనోరమ గారి జయంతి. అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు, నిర్వాహకులు, ఆధ్యాత్మికవేత్త స్వామి గణపతి సచ్చిదానంద గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 26 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మిథున రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. కన్యా రాశి. ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులారాశి. కార్యజయం ఉంటుంది. వృశ్చిక రాశి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి. అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మకర రాశి. తీపి కబురు వింటారు. కుంభరాశి. గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీనరాశి. శుభవార్త వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.